తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు మనం ఒక బిల్డర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఇప్పుడు బిల్డర్తో నాకు ఫోన్లు చేస్తాం ఏంటి, బిల్డర్ గురించి చెప్తే ముందుకెళ్తూ పోయి వెనక్కి వస్తాను ఇయ్య. సో ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మంది మోసపోయేది కొంతమంది బిల్డర్స్ దగ్గర. పబ్లిక్లో చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సిటీలో ఉన్న వాళ్ళు జనరల్గా 90% అవేర్నెస్ ఉంటుంది. బట్ స్లోగా మీరు ఇంటీరియర్స్ విలేజెస్కి వెళ్తే కొద్దిగా అవేర్నెస్ అనేది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. బట్ అంత కావాల్సినంత అవేర్నెస్ లేదనేది నా అనుమానం, అంటే నా అపోహ, నా ఒపీనియన్. అందుకని ఈ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో దాదాపు నేను 500 ఎపిసోడ్లు 15 ఛానల్స్లో మాట్లాడుతుంటాను. 3 జరుగుతాయి. 1000 ఎపిసోడ్లు చేయాలనే ఇంటెన్షన్తో వెళ్తున్నాం. ఇలాంటి యాంకర్లు, యూట్యూబర్స్, మీడియా ఛానల్ మనం సపోర్ట్ చేస్తున్నాయి. అట్లనే ముఖ్యంగా బయర్స్, సెల్లర్స్, ఏజెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బిల్డర్స్ అనే కాకుండా అసలు ఒక బిల్డర్ ని కావచ్చు, ఒక ఏజెంట్ ని కావచ్చు, ఇద్దరిని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏజెంట్ మరొక ఏంటంటే 2 కలిపితే క్లాష్ వస్తుంది. ఏజెంట్ సపరేట్ టాపిక్ మాట్లాడదాము, బిల్డర్ గురించి చెప్తాను. సో ఇప్పుడు బిల్డర్ నేను ఎప్పుడు కూడా పెళ్లితో పోలిస్తాను. ఒక రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్లితో పోలిస్తాను. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, పెళ్లికి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. సో మనం ఇప్పుడు ఒక అమ్మాయికి మనం పెళ్లి చేయాలంటే ఏం చూస్తాం మనం? అటు 7 తరాలు చూస్తాం. అందులో 2 తరాలు, ఒక తరం బాగోలేదంటే మనం ఆ పిల్లని అబ్బాయికి ఇవ్వం. అదే రివర్స్ కూడా, అబ్బాయి వాళ్ళైతే అమ్మాయికి ఇవ్వరు, రైట్? అదేవిధంగా పెళ్ళిలో ఏం మాట్లాడతాం? కట్నం ముఖ్యంగా, తర్వాత శారీ, తర్వాత వెహికల్, అది మాట్లాడుకుంటాం. మరి రియల్ ఎస్టేట్ వెళ్ళాలంటే రియల్ ఎస్టేట్ రేటు మాట్లాడతాం, బేసిక్ రేట్. ఓకే, ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, కార్ పార్కింగ్ మాట్లాడతాం. 2 సిమిలర్ రిసెంబ్లెన్స్ ఉందా దీనికి దానికి? సో ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కనీసం ఒక 10 పాయింట్లు నేను చెప్తాను మీకు. అది కంపల్సరీ మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. దాని తర్వాత మీకు కన్విన్సింగ్ ఆన్సర్ వస్తేనే మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ ముఖ్యంగా బిల్డర్ని కలవాలి. ఎవరైతే డెసిషన్ మేకింగ్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్, ఎండి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఏజెంట్లు, సేల్స్ పర్సన్లు ఎండీని కలవకుండా మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. వాళ్ళకి వచ్చే కమిషన్ పోతుందనో, అదే వాళ్ళకున్న పేరు పోతుందనో, ఏదో ఒక రీజన్. కానీ మనం డబ్బులు ₹1,00,00,000, ₹2,00,00,000 పెట్టుకున్నట్టు కంపల్సరీ బిల్డర్ ఎండీ తాలూకా కన్వీనియంట్ టైం అపాయింట్మెంట్ ముందు సడన్గా వెళ్ళి కూర్చుంటే ఏ ఎండీ రానియరు. కన్వీనియంట్ టైం ముందు 1 రోజు 2 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని వారితో కలిసి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు నేను మీతో గంట సేపు మాట్లాడితే మీ గురించి 80% చెప్పగలుగుతాను కదా. ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, షార్ట్ టెంపరు, కోపము, మంచి అమ్మాయి, ఏదో చెప్తాం కదా. అట్లా నా గురించి కూడా చెప్తారు, అందరి గురించి చెప్తారు. మన ఇండియాలో ఏంటంటే ఒక మనిషితో పాల్గొని మాట్లాడితే ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అబ్బాయి ఇలాంటిది చెప్తారు. అది కరెక్టా లేదా అది సెకండరీ చెప్పడం అయితే. సో మనం బిల్డర్తో మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక అవగాహన వస్తుంది. ఈయన విజన్ ఏంటి, ఈయన మైండ్లో ఏముంది, కట్టేవాడా కట్టనోడా, కొద్ది క్లారిటీ వస్తుంది కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంతవరకు చేశారు. మనం ఇప్పుడు విల్లా కొనుక్కుంటే విల్లాలో చూడాలి, ప్లాట్లు ప్రాజెక్ట్ చేసి విల్లాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. డాక్టర్ పని యాక్టర్ చేస్తే ఖతం అయిపోతుంది. ఇక్కడ ఎందుకన్నానంటే ప్లాట్లో ఉన్న అనుభవం వేరు, విల్లా కట్టే అనుభవం వేరు, ఫ్లాట్లు కట్టే అనుభవం వేరు, ఫామ్ ప్లాట్స్. సో అందరూ అన్నింటిలో ఎక్స్పర్టైజ్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు రాణిస్తారు. సో బిల్డర్ని కలిసినప్పుడు ఎప్పుడైతే మాట్లాడి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అన్న దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, అది మోర్ ఇంపార్టెంట్. ఇది సెకండ్ పాయింట్ బిల్డర్ని కలిసిన. నెక్స్ట్ పాయింట్, ఈయన బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, మార్కెట్లో ఈయన పేరు ఎట్లా ఉంది, వెబ్సైట్లో గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా, డిటీసీపీ ఉందా, హెచ్ఎండి ఉందా, జిహెచ్ఎంసీ ఉందా, అట్లనే ఎంప్లాయీస్ బిహేవియర్ ఎట్లా ఉంది, సైట్లో వర్క్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సైట్లో ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, ఈయనకున్న పాత కస్టమర్స్, ప్రజెంట్ కస్టమర్స్తో మనం మాట్లాడాలి. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఈసీ కానీ, లీగల్ ఒపీనియన్ క్లియర్గా ఉన్నాయా లేదా. ఇప్పుడు మనం ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటాం. అదే బిల్డర్ ఆఫీస్కి వెళ్తే బిల్డర్ రూమ్ చూస్తేనే, ఎండి రూమ్ చూస్తే, ఆఫీస్ చూస్తే మనకు ఒక ఏ క్లాసో, ఏ ప్లస్ఓ, బి ప్లస్ఓ, సి ఏదో మనం కనీసం ఆయన
అన్నీ A+ లేకపోయినా ఏకి బీకి మధ్యలో ఉంటేనే 80-90% మీకు పాజిటివ్ ఆన్సర్స్ రావాలి. అన్నీ 80% నెగిటివ్ ఆన్సర్స్ వస్తే మీరు కొనకపోవడం బెటర్. సో ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకుని అట్లనే రేపొద్దుట ఈయన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏవైతే సేల్ అగ్రిమెంట్లో ఇస్తున్నాడో, సేల్ అగ్రిమెంట్లు ఇచ్చినప్పుడు అవి మనకి డెలివరీలో చూపిస్తున్నాడా? చాలామంది ఏం చేస్తారంటే తెలియంది ఒక టూల్ పెడతారంటే సేల్ అగ్రిమెంట్లో ఏమంటారంటే ఫినోలెక్స్ కేబుల్ ఆర్ ఈక్వివలెంట్. ఫినోలెక్స్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ ఎలక్ట్రికల్ కేబుల్. లేకపోతే యాంకర్ స్విచెస్ ఆర్ ఈక్వివలెంట్. కొంతమంది అప్కమింగ్ కార్పొరేట్ స్టాండర్డ్ బిల్డర్స్ అయితే చేయరు. అప్కమింగ్ చిన్న చిన్న బిల్డర్స్ ఏం చేస్తారంటే యాంకర్ స్విచ్ ₹100 ఉందనుకోండి, లోకల్ స్విచ్ ₹50 ఉంటుంది. సో యాంకర్ స్విచ్ స్టాక్లో లేవు సార్, ఈక్వలెంట్ వేస్తాను చెప్పి లోకల్ మేక్ వేస్తారు. దాని లైఫ్ తగ్గిపోతుంది. పిండి కొలిది రెట్టు కదా, డబ్బులు పెట్టి నువ్వు క్వాలిటీ. సోనీ అనే కంపెనీ ఉంది, సోనీ కొంటే రేట్ ఎక్కువ ఉంటుంది. మిగతా లోకల్ కంపెనీస్ చాలా అదర్ కంపెనీస్ ఉన్నాయి మీకు. వీళ్ళకి 2-3 సంవత్సరాల్లో రిపేర్లు వస్తాయి, కానీ దాంట్లో 50% కాస్టే ఉంటుంది. అది 100% కాస్ట్ ఎక్కువ ఉన్నా 10 సంవత్సరాల దాకా రిపేర్ రాదు. సో ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఆఫ్ ఇండివిజువల్ బయ్యర్. నీకు క్వాలిటీ కావాలా, రేట్ కావాలా, డిస్కౌంట్ కావాలా, ఎమ్యూనిటీస్ కావాలా, ఫెసిలిటీస్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ మదర్కి 5 కూతుర్లు అయితే 5 కూతురు అభిరుచులు వేరేగా ఉంటాయి, డ్రెస్ సెన్స్ వేరేగా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ మారిపోతుంది. కొంతమంది తాతగారి దగ్గర మామగారి దగ్గర పెడతారు, కొంతమంది బాబాయిల దగ్గర పెడతారు, కొంతమంది అమ్మ నాన్న దగ్గర, కొంతమంది ఇండివిజువల్గా పోతారు. అంటే అక్కడ వాళ్ళు 24 గంటలు ఎవరితో తిరిగితే అలాంటి హ్యాబిట్స్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మన బిల్డర్ దగ్గర కూడా మనం ఎవరైతే ఈ బిల్డర్ సెలెక్ట్ చేయాలనుకుంటాం ఆయన తాలూకు అన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఒక యావరేజ్ ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకుంటే చాలామంది రేట్ ఎక్కువ పెడతారు. రీజనబుల్ మార్కెట్ రేట్కి ఈ రేట్కి తేడా ఉందా, ఓ 5-10% ఎక్కువ ఉందంటే ఓకే, 50% ఉండకూడదు కదా. ఇది కూడా సర్వే చేసుకోవాలి ఒక్కోసారి. సో ప్రీ లాంచ్లో ఎక్కువ వెళ్ళకూడదని చెప్తాను. ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది, మీ డీల్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకా దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే వ్యూయర్స్ మనకు కాల్ చేయొచ్చు, మనం అపాయింట్మెంట్ తీసుకుంటే విల్ క్లారిఫై.